హలో ఆల్, నేను మీ డాక్టర్ రణదీప్ జిడేలా, లోటస్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్. ఫ్రమ్ మాట్లాడుకునే అంశం సీజనల్ ఫీవర్స్. సీజనల్ ఫీవర్స్లో ప్రధానంగా మనం ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ ఫీవర్. ఇది ఒక మస్కిటో బార్న్ డిసీజ్. ప్రధానంగా ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో ద్వారా ఇది మనం సంక్రమిస్తుంది. లక్షణాలు ఏంటి అంటే హై గ్రేడ్ ఫీవర్ రావడం, దీంతోపాటు మయాల్జియాస్, ఆర్థ్రాల్జియాస్ అంటే విపరీతమైన కండరాల నొప్పులు, పెయిన్స్. ప్రధానంగా మనకు వచ్చేది ఏంటంటే సివియర్ బ్యాక్ పెయిన్. డెంగ్యూలో వచ్చే బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం, అంటే ఎముకను విరిచేటువంటి జ్వరం, కంటి చుట్టూ నొప్పి, ఆర్బిటల్ పెయిన్, సివియర్ కంటి తలనొప్పి రావడం, దీంతోపాటు వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా డెంగ్యూ యొక్క అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ఎఫెక్ట్ చేయడానికి కూడా ఒక పాసిబిలిటీ ఉంటుంది. దీన్ని డెంగ్యూ ఎన్సెఫలైటిస్ అంటాం. ఇది 2 నుంచి 5% పీపుల్ మాత్రమే ఇందులో డెంగ్యూ ఎన్సెఫలైటిస్ని ఎదిరించబడే వాళ్ళు ఉన్నారు. ఈ డెంగ్యూ ఎన్సెఫలైటిస్లో వితిన్ 24 అవర్స్లో అంటే అవుతారు. అంటే పేషెంట్స్కి హెడేక్ రావచ్చు, వామిటింగ్స్ రావచ్చు.